సైబర్ రక్షక్ ప్రాజెక్ట్ భద్రమైన డిజిటల్ భవిష్యత్ కోసం ప్రభుత్వం కలగంటున్న దృష్టిలో కీలక భాగంగా నిలుస్తూ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడింది. కిండ్రిల్, సేస్సి, ఎస్పివ మధ్య భాగస్వామ్యంతో జీవితం ఎన్ఎల్ఐటి, నైలిట్ సాంకేతిక మద్దతుతో ఈ ప్రాజెక్ట్ అమలవుతోంది. కామన్ సర్వీసెస్ సెంటర్, శామీర్పేట్లో బుధవారం నాడు 2వ విడతగా 40 మంది మహిళల శిక్షణ తరగతులకు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణను నిర్వహించిన సిఎస్సి, విఎల్ఈ, సిఎస్సివిఎల్ఈ, విజయశ్రేష్ఠ, చంద్రశేఖర్, సైబర్ వెల్నెస్ ప్రాథమిక అంశాలు, వివిధ రకాల సైబర్ మోసాలు మరియు వాటిని ఎలా నివేదించాలి అనే ప్రక్రియను వారికి వివరించారు. హిందూ బిజినెస్ లైన్ సీనియర్ డిప్యూటీ ఎడిటర్ డాక్టర్ కె. వి. కూర్మనాథ్ వీరు మహిళలతో మాట్లాడి సైబర్ భద్రమైన భవిష్యత్తు కోసం తన అనుభవాలు మరియు సూచనలు పంచుకున్నారు.